మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్య దగ్గరుండి మరి రామలక్ష్మిని పెళ్లి కూతురిగా రెడీ చేస్తుంది. అప్పుడే రామలక్ష్మి ఇక బాధపడుతూ ఉంటుంది. ఏంటి నీకు బాధగా లేదా అని ఆద్యను అడుగుతూ ఉంటుంది. బాధ ఎందుకు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. నువ్వు ప్రేమించిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోబోతుంటే నీకు బాధగా లేదా ఆద్య అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ప్రేమే లేనప్పుడు ఆ ప్రేమ చచ్చిపోయినప్పుడు బాధ ఎక్కడి నుంచి వస్తుంది రామా అని ఆద్య అడుగుతూ ఉంటుంది. ఇక ఆద్య దగ్గరుండి మరి రామలక్ష్మిని పెళ్లి కూతురిగా రెడీ చేస్తుంటే ఇంకోవైపు శౌర్య పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ ఉంటాడు. శౌర్య పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ ఉంటే అప్పుడే గదిలోకి ప్రమీల రవీందర్ వస్తారు. కన్న కొడుకు పెళ్లి జరుగుతూ ఉంటే కనీసం మీ చేతులతో నన్ను పెళ్లి కొడుకు కూడా రెడీ చేయరా నాన్న అని శౌర్య అడుగుతూ ఉంటారు. కన్న కొడుకు పెళ్ళి తనకు ఇష్టమైన ప్రేమించిన అమ్మాయి రామలక్ష్మితో పెళ్లి జరుగుతూ ఉంటే కొడుకు సంతోషం కోసం మేము ఏమైనా చేస్తాం, కానీ పెళ్లి కొడుకునేంటి ఏం కావాలన్నా చేస్తాం, కానీ ఈ పెళ్లి జరుగుతున్నది నువ్వు ప్రాణంగా ప్రేమించిన రామలక్ష్మితో కాదు, నువ్వు అస్మిత మెడలో తాళి కట్టబోతున్నావు. ఇక తెలిసి నిన్ను పెళ్లి కొడుకుగా మా చేతులతో మేము ఎలా రెడీ చేస్తాం శౌర్య, మా వల్ల కావట్లేదు, మేము నిన్ను పెళ్లి కొడుకుగా రెడీ చేయలేము అని రవీందర్ అంటాడు. అవునని ఇక ప్రమీల కూడా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. సరే మీరు చేయకపోతే ఏంటి, నేనే రెడీ అవుతున్నానులే అని శౌర్యాన్ని తనే పాసకం కట్టుకుంటాడు. ఇక పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు. ఇక రామలక్ష్మి కూడా సీనుని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది.